నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీబీసీ. గత వారం నుండి మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మనకి ఒకే ఒక్క పేరు వినిపిస్తుంది. అదే బండి సంజయ్ గారి కొడుకు అయినటువంటి బండి భగీరథ్. ఇక ఆయన చేసినటువంటి ఈ న్యూసెన్స్ అనేది సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుందనే చెప్పుకోవాలి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు న్యాయం ఉంది అనే దానిపైన ఎవరు కూడా చర్చించలేకపోతున్నారు. బండి సంజయ్ కొడుకు అయినటువంటి బండి భగీరథ్ December 31st, 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా మైనర్ బాలిక అలానే మరికొంతమంది స్నేహితులతో ఫామ్ హౌస్ కి వెళ్ళినట్టుగా అయితే మనకి ప్రూఫ్ తో సహా తెలుస్తుంది. అక్కడ మద్యం సేవిస్తూ ఆడపిల్లలతో అలా క్లోజ్ గా ఉన్నటువంటి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఇక దాంతో ఇప్పుడు ప్రస్తుతం మైనర్ బాలిక అలానే తన తల్లిదండ్రులు అందరూ కలిసి కూడా ప్రస్తుతం బండి భగీరథ్ పైన ఒక కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. ఇక ఆ కేసులో నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మోసం చేసి నన్ను మానభంగం చేశారు అని చెప్పేసి అయితే కేసులో అయితే రాసి ఉంది. ఇక ప్రస్తుతం దానికి రిప్లైగా పెట్టినట్టుగా బండి భగీరథ్ అయితే ఇదంతా కూడా ఫాల్స్ న్యూస్, నన్ను ట్రాప్ చేస్తున్నారు, హనీ ట్రాప్ పేరుతో ఇలా నన్ను 50 కోట్ల రూపాయలని కట్టాలి అని చెప్పేసి ఆశిస్తున్నారు అని చెప్పేసి అయితే ఈయన మరొక కేసును అయితే ఫైల్ చేయడం జరిగింది. మరి ఈ వార్తలన్నీ తెలుస్తుంటే ప్రజలకి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన అయితే క్లారిటీయే లేదు. మరి మీ అభిప్రాయం ఏంటి ఈ కేసు పైన అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.